వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్త కళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిజానికి హనుమద్వైభవాన్ని చెప్పడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే హనుమ అవతారము వంటి అవతారము ఇంకొకటి ఉండదు. అంత అద్భుతమైన అవతారము. అటువంటి విశేషములు ఆయన యందు ఎన్నో ఉంటాయి. కారణం ఏమంటే లోకంలో అపారమైనటువంటి శక్తి ఉండి విశేషమైనటువంటి వినయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే. మీరు చూడండి, ఆయన గురించి మనం ఒక శ్లోకాన్ని చెప్తూ ఉంటాం. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనకి మనసు ఉంటుంది. ఆ మనసుకి విశేషమైనటువంటి వేగం ఉంటుంది. అది ఎంత దూరమైనా లిప్త కాలంలో వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు కాశీ పట్టణాన్ని ఒక్కసారి స్మరించాను అనుకోండి, నా మనసు కాశీ వెళ్ళిపోతుంది. నేను ఒక్కసారి కాకినాడ స్మరించాను అనుకోండి, నా మనసు కాకినాడ వెళ్ళిపోతుంది. నా కూతుర్ని స్మరించాను అనుకోండి, నా మనసు అమెరికా వెళ్ళిపోతుంది. మనసుకున్నటువంటి వేగం అటువంటిది. కానీ ఆ వేగము ఎందుకు పనికొస్తుందంటే మన విషయంలో జీవితాన్ని ఈశ్వరాభిముఖంగా దిద్దుకోవడానికి అంతగా ప్రయోజనకరం కాదు. నేను మహాత్ముల గురించి మాట్లాడటం లేదు, సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను. అంత వేగం మనసుకి ఉన్న కారణం చేత లౌకికమైనటువంటి విషయాలలో మనసు ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది తొందరగా. దాని చేత బంధనమునందు పడిపోతాం. మరి హనుమకి కేవలము మనసుకి అంత గొప్ప శక్తి ఉండడం కాదు, దానితో పాటుగా ఆయన శరీరానికి కూడా ఒక శక్తి ఉంది. ఏమిటి ఆ శక్తి అంటే మనోజవం మారుతతుల్య వేగం. గాలి ఎంత వేగంగా వెడుతుందో ఆయన శరీరంతో అంత వేగంగా వెడతారు. మనకి మనసు వెడుతుంది, శరీరం వెళ్ళదు. ఒక్క మనసు వెళ్ళిన కారణం చేతనే మనం తరించలేకపోతున్నాం. శరీరం కూడా వెళ్ళిపోగలిగింది అనుకోండి, నిజంగా మనం అస్సలు భగవంతుని వైపు ఒక్క క్షణం కూడా నిలబడలేం. శరీరం కదలకపోయినా, అంత వేగం లేకపోయినా మనసు వేగంగా వెళ్ళిపోతోంది కాబట్టి అక్కడ లేని విషయాలన్నీ పట్టుకోగలుగుతున్నాం. శరీరం కూడా అంత వేగంగానూ వెళ్ళగలిగిన శక్తి ఈశ్వరుడు అనుగ్రహించి ఉంటే ఇంకా మనం ఇతర విషయాల్లో అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. కానీ మీరు హనుమ విషయంలో చూడండి, మనోజవం విశేషమైనటువంటి జవము కలిగినటువంటి మనస్సు అయినది. అంటే ఆయన నిరుత్సాహమునకు గురికారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ ఆయన ఏదో కార్యక్రమంలో ఉంటారు. మీరు లోకంలో ఎప్పుడూ ఒక మాట వింటూ ఉంటారు, అలిసిపోయానండి అంటారు, లేకపోతే ఆకలి వేసేసిందండి అంటాను,
లేకపోతే అబ్బా చాలా దాహం వేసిందండి అంటాను, లేకపోతే చాలా బడలిపోయానండి అంటాను. మీరు హనుమ విషయంలో చూడండి, ఈ మాటలు ఏవీ ఆయనకి అన్వయం కావు. అసలు ఆయన ఎప్పుడు ఎంత కార్యం చేసినా ఆయన నేను అలిసిపోయానన్న మాట కానీ, నేను బడలిపోయానన్న మాట కానీ, నాకు ఆహారం కావాలని కానీ, నేను ఈ పదార్థాన్ని త్రాగాలి అని కానీ, కనీసం గుక్కెడు మంచినీళ్లు తాగాలని కూడా ఆయన ఎప్పుడు అనరు. సుందరకాండలో ఆయన ఎంత కష్టపడ్డారో ఒక రాత్రంతా. చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే, 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్నంతటినీ విడిచిపెట్టాను అని ఆయనే చెప్పారు. అంత అలిసిపోయాను అని మనం అనుకోవాలేమో కానీ హనుమ యొక్క పరిశ్రమ చూసి ఎంత అలిసిపోయారో అని ఆయన మాత్రం నేను అలిసిపోయాను అని అనరు. అది ఆయన ఉత్సాహం. ఆయన మనసుకి అటువంటి జవం ఉంది, శరీరానికి విపరీతమైన వేగం ఉంది. గాలి ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా ఆయన వెడతారు. మనసుకి జవం ఎటువంటిదో శరీరానికి ఉన్న వేగం అటువంటిది. కానీ ఈ రెండు దేనికి పనికొచ్చాయంటే, ఒక్క క్షణం కూడా ఆయన తన కొరకు అని ఆలోచించుకోవడం కానీ, ఇది నాకున్న గొప్పతనము అని చెప్పి ఆయన ఏదో అహంకారంతో ప్రవర్తించడానికి కానీ ఒక్క క్షణం కూడా అలా ఆయన జీవితంలో లేరు. ఆయన ఎప్పుడూ లోకోపకారమే చేస్తూ ఉంటారు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, రామార్థం మానవార్థం చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళవలసిన అవసరం ఏమిటి ఆయనకి? ఎందుకు అంత కష్టపడి వెళ్ళడం? ఆయన కొరకు కాదు, ఆయనకేం పని లేదు. కాంచన లంకాపట్టణానికి వెళ్ళొస్తే రామచంద్రమూర్తి సత్కారం చేస్తారు, లేకపోతే ఏదో బిరుదిస్తారు, లేకపోతే మెళ్ళో గొలిసేస్తారని ఆయన వెళ్ళలేదు. రామార్థం, రామచంద్రమూర్తి కొరకు. వానరార్థంచ, వానుల జాతి యొక్క పరువు ప్రతిష్టల కొరకు ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెళ్ళారు. అంటే శరీరమునకంత వేగం ఉన్నా, మనసుకి అంత శక్తి ఉన్నా, ఈ రెండిటి వేగము ఒక్క క్షణం కూడా ఆయన జీవితంలో చెయ్యరాని పని చెయ్యడం కోసం ఉపయోగపడింది అన్నది లేదు. ఎప్పుడూ లోకోపకారమే. చూస్తూ ఉంటారు లోకంలో, కొంతమందికి శరీరంలో చాలా బలం ఉంటుంది, అతి పిరికి వాడై ఉంటాడు. ఎంతో బలవంతుడు, గోడ నుంచి బల్లి కింద పడితే స్పృహ తప్పిపోతాడు. అంత భయస్థులు ఉంటారు. వాళ్ళు లోకానికి చెయ్యగలిగింది ఉండదు. కొంతమందికి మనసు చాలా జవంతో ఉంటుంది, మనశ్శక్తి చాలా గొప్పది, కానీ శరీరం సహకరించదు. 2 అడుగులు వేయలేడు, గట్టిగా గంటసేపు కూర్చోలేడు, ఎక్కడికన్నా ప్రయాణం చేయలేడు, ఓ పూట అన్నం తినకపోతే ఉండలేడు, శరీరానికి బలం ఉండదు. కానీ మనసులో మాత్రం మంచి పనులు ఎన్నో చెయ్యాలన్న తాపత్రయం ఉంటుంది. మనసుకి శక్తి ఉండి శరీరానికి బలం లేకపోయినా అతను ఎక్కువ ఉపయోగపడడం కష్టం. ఒకవేళ శరీరానికి బలం ఉన్నా మనసుకి తగినంత జవం లేకపోతే ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడడం కష్టం. కానీ మీరు చూడండి, ఈ రెండు ఎవరి ఎందైనా కలిసి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అహంకారం ఉంటుంది. అందుకే యవ్వనంలో అంత అహంకారం ఉండడానికి కారణం అదే. ఒకటి, శరీరానికి బలం ఉంటుంది, మనసుకి శక్తి ఉంటుంది. అందుకే వాడు భగవంతుడికి నమస్కారం చేయడం, పెద్దల దగ్గర వినయంగా ఉండడం అంత సాధ్యం కాదు. తుళ్ళిపడేటటువంటి స్థితిలో ఉంటారు. కానీ హనుమ అలా కాదు. ఆయనకి శరీరంలో విపరీతమైన బలం, అది సామాన్యమైన బలం కాదు. అసలు ఆ బలం గురించి మాట్లాడడానికి ఎవరు సరిపోరు. వశిష్ఠ మహర్షి అంతటి వారే అసలు హనుమ యొక్క బలం గురించి చెప్పడానికి ఎవరూ సరిపోరు అన్నారు. అంతటి బలవంతుడు, అంతటి మనశ్శక్తి ఉన్నవాడు. ఈ రెండు ఉండి నా అంత వాణ్ణి నేను అని ఒక్కసారి కూడా అనని వ్యక్తి. పోని నా అంతటి వాణ్ణి నేను అని అనకపోయినా ఏదో ప్రశాంతంగా కూర్చుంటారండి అని మీరు అనుకోవడానికి ఉండదు. విశేషమైన వినయంతో ఉంటారు. మీరు ఎప్పుడైనా హనుమని చూడండి,
నిలబడి ఉండరు, కూర్చుని ఉండరు. ఒక కాలు ఉంచి రామచంద్రమూర్తి యొక్క పాదముల వంక చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు. ఆయన అలా నమస్కారం చేస్తూ ఉంటారు తప్ప నేనింత వాణ్ణి కదా అని తాను అలా నిలబడి ఉండడం కానీ, లేకపోతే నేను ఇంత గొప్పవాణ్ణని కానీ ఒక్క క్షణం కూడా ఆయన అలా అనుకోరు. పోని అలా అనుకోలేదు. మీరెవరండి అంటే ఏం చెప్పాలి? ఇంత గొప్పవారు కాబట్టి నేను హనుమ అనాలి. అసలు సాధారణంగా ఈ హనుమ అనేటటువంటి మాటని ద్రవిడ దేశంలో ఎక్కువగా వాడతారు. పౌరాణికంగా కూడా హనుమ అన్న పేరే వాడతారు. ఆంధ్రదేశంలో ఆంజనేయుడు అంటాం, కన్నడ దేశంలో హనుమంతయ్య అంటారు, మహారాష్ట్ర వైపు మారుతి అంటారు, ఇంకా పైకి ఉత్తర భారతంలోకి వెడితే మహావీర్ అంటారు ఆయన్ని. ఇన్ని పేర్లతో పిలవబడేటటువంటి హనుమ పోని ఏదో నా అంత గొప్పవాణ్ణి నేను అనకపోయినా మీరెవరండి అంటే ఏదో హనుమానో ఆంజనేయ స్వామినో కూర్చోవాలి. ఆయన అలా కూర్చోరు. ఆయన మీరెవరు అని అడిగారు అనుకోండి, ఆయనే చెప్పుకున్నారు ఒక చోట సుందరకాండలో, నేనెవరో తెలుసా అన్నారు. అని నేను హనుమని, కేసరి సుతుణ్ణి, అంజనానందనుణ్ణి అనాలి. ఆయన అలా అనలేదు. నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి అని చెప్పుకున్నారు. జయిత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య. దాసోహం అహం నేను దాసుణ్ణి. ఎవరికి? కోసలేంద్రస్య, కోసల దేశాధిపతి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి అని చెప్పారు తప్ప ఎక్కడ నేను హనుమని, నేను ఆంజనేయుణ్ణి, నేను అంజనానందనుణ్ణి, నేను వాయుసుతుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు. అంటే ఇంత బలం ఉండి ఇంత మనోజవం ఉన్నటువంటి మహాపురుషుడు ఎప్పుడూ ఎక్కడ నేను అన్న చోట గుండెల మీద చెయ్యేసుకుని తన పేరు చెప్పుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ అన్నారు. అక్లిష్టకర్ముడైనటువంటి రామచంద్రమూర్తికి నేను దాసానదాసుణ్ణి. గొప్పతనం ఏమైనా ఉంటే మా రామచంద్ర ప్రభువుది అన్నాడు. 100 యోజనముల దూరాన్ని త్రుటిలో దాటి వెళ్ళారు కదా, మరి మీరు శక్తివంతులు కాకపోవడం ఏమిటి అంటే యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామచంద్రమూర్తి తన ధనస్సులోకి ఒక బంగారు బాణాన్ని ఎక్కించి వింటినాడికి తొడిగి ఆకర్ణాంతము వింటినారి సారించి విడిచిపెడితే రామచంద్రమూర్తిలోని శక్తి బాణంలోకి ప్రవేశించి ఎలా వెడుతుందో అలా రామానుగ్రహంతో 100 యోజనములు దూరాన్ని దాటి వచ్చాను తప్ప ఇది నా శక్తి కాదన్నారు. అటువంటి వినయవంతుడు, అటువంటి వినయశీలి మీకు ప్రపంచంలో కనపడరు. అందుకే సాధారణంగా మీరు గమనించారో లేదో కానీ లోకంలో హనుమ పాదములు పట్టి హనుమని ఉపాసన చేసేటటువంటి వ్యక్తుల్ని మీరు ఎక్కడ గమనించండి, అత్యంత వినయంతో ఉంటారు తప్పించి ఇది నా గొప్పతనము అని చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎంతో వినయంగా ఉంటారు. పెద్దలు కనపడితే ఇలా ఒదిగి 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 నమస్కారం చేస్తారు. ఎంత ఎదుగుతారో అంత ఒదుగుతారు హనుమని ఉపాసన చేసినటువంటి వారు. అటువంటి మహానుభావుడు ఎంత కీర్తివంతుడో అంత వినయశీలి, ఎంతటి బలవంతుడో అంతటి లోకరక్షకుడు. సాధారణంగా ఒంట్లో బలం ఉన్నటువంటి వాడు ఏదో ఒక హింస జీవితం మొత్తం మీద ఎప్పుడో అప్పుడు ఎవరినో ఒకళ్ళని ఏదో ఒకటి చెయ్యకూడని పని చేస్తాడు, అథవా నిష్కారణంగా ఓ జంతువులైనా చంపుతాడు. ఎందుకంటే ఒంట్లో బలం ఉంది. మీరు హనుమని చూడండి, హనుమ ఆశాంతము. ఆయన ఎప్పుడైనా సరే ఆర్తితో ఎవరైనా హనుమకి నమస్కారం చేస్తే వాళ్ళని రక్షించడం వినా ఆయన నాకు ఇంత బలం ఉంది కదా అని నిష్కారణంగా ఎవరి జోలుకో వెళ్ళడం, నిష్కారణంగా ఎవరినో హింసించడం మీకెప్పుడూ కనపడదు. అంత వేగం ఉన్న వ్యక్తి, అంత శాస్త్రం తెలిసిన వ్యక్తి, భవిష్యత్ బ్రహ్మ కాగలిగినటువంటి స్వరూపం ఇప్పటికీ మహానుభావుడు చిరంజీవి అయి తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడైనా సరే
ఆర్తితో ఎవరైనా హనుమకి నమస్కారం చేస్తే వాళ్ళని రక్షించడం వినా ఆయన నాకు ఇంత బలం ఉంది కదా అని నిష్కారణంగా ఎవరి జోలుకో వెళ్ళడం, నిష్కారణంగా ఎవరినో హింసించడం మీకెప్పుడూ కనపడదు. అంత వేగం ఉన్న వ్యక్తి, అంత శాస్త్రం తెలిసిన వ్యక్తి, భవిష్యత్ బ్రహ్మ కాగలిగినటువంటి స్వరూపం ఇప్పటికీ మహానుభావుడు చిరంజీవి అయి తిరుగుతూనే ఉంటారు. అటువంటి హనుమని మీరు ఎప్పుడైనా రావాలని సంకల్పం చేశారనుకోండి, స్వామి మీరు రావాలి అనుకున్నారనుకోండి, హనుమ భజన చేశారనుకోండి ఆయన రారు. హనుమ పేరు చెప్పారనుకోండి ఆయన రారు. హనుమ మీరు రండి అని ప్రార్థన చేశారనుకోండి ఆయన రారు. రామా 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 అన్నారనుకోండి ఎంత సంతోషంగా వస్తారంటే కన్నుల నీరు కారుస్తూ వేదిక పక్కకు వచ్చి నిలబడతారు అని శాస్త్రవాక్కు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కొటమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నవతరాక్షసాంతకం. లోకంలో ఎవరికైనా తనని పొగిడితే తీపిగా ఉంటుంది, తనని పొగిడితే సంతోషిస్తారు. హనుమ ఒక్కరే ఎన్ని కార్యాలు చేసినా ఆయనని పొగిడితే ఆయనంత ఇష్టపడరు. అదే రామచంద్రమూర్తిని కీర్తిస్తే కన్నుల నీరు కారుస్తూ వచ్చి నిలబడతారు. అందుకే శ్రీరామాయణం ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ రామనామం చెప్పబడుతుందో, ఎక్కడ శ్రీరామ భజన జరుగుతుందో, ఎక్కడ ప్రత్యేకించి సుందరకాండ చెప్పబడుతుందో అక్కడికి హనుమ తప్పకుండా వస్తారు. ఎందుకంటే రామకథ 1కి 10 మార్లు సుందరకాండలో చెప్పబడింది. రామకథ చెప్తే ఆయన వస్తారు. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను, సుందరకాండని పరమభక్తితో మీరు చదవడం మొదలుపెట్టినా హనుమ వస్తారు. హనుమ వస్తారు కాబట్టే ఒక కుర్చీ ఒకటి వేసి దాని మీద పట్టుబట్ట వేసి ఉంచుతారు. ఎప్పుడైనా రామాయణం చెప్పినా, రామ భజన చేసినా, హనుమత్ సంబంధమైనటువంటి విషయం చెప్తున్నా ముందు రామచంద్రమూర్తి యొక్క ఘనత, రామనామాన్ని స్పృశించకుండా ఆయన గురించి చెప్పకూడదు. ముందు రామనామాన్ని స్పృశించాలి, అప్పుడు వారు ప్రసన్నులవుతారు. ఆయన వస్తారు. అందుకే ఆయన వస్తారు కాబట్టి ఆయన కొరకు ఒక కుర్చీ వేస్తారు ప్రత్యేకంగా. ఆయన అందులో కూర్చుంటారు తేజోరూపులై. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారని. వారు సన్యాస స్వీకారానికి పూర్వాశ్రమంలో చాలా తరచుగా సుందరకాండ పారాయణ చేస్తుండేవారు. వారు సుందరకాండ పారాయణ చదువుతుంటే హనుమ వస్తారు. హనుమ వస్తే ఎక్కడ కూర్చోవాలి? అందుకు ఒక ఆసనం వేసి ఉంచేవారు. ఇప్పటికీ ఎందరో మహాత్ములు హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందిన వారు లోకంలో ఉన్నారు, ఉంటారు కూడా. అటువంటి మహానుభావుడు, అటువంటి వినయశీలి వారు రామనామం చెప్తే, రామనామ భజనం చేస్తే అంత సంతోషించి వచ్చి సభలో కూర్చుంటారు. ఎక్కడైనా రామకథ చెప్తుంటే అందరికన్నా ముందొస్తారట, అందరికన్నా చాలా వెనకాతల బాధపడుతూ వెళ్తారు. కేవలం రామకథ వినడమే కాదు, ధర్మం ఇప్పుడు నిలబడాలన్నా హనుమ అక్కడ ఉంటారు. హనుమ బలం అంతా దేనికి ఉపయోగపడుతుంది అంటే ధర్మ సంస్థాపన కొరకు ఏ మహత్కార్యం తలపెట్టినా హనుమ ఉండి తీరుతారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైన ధర్మమైనటువంటి రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం అవతార స్వీకారం చేస్తే హనుమ ఆయన వెంట నీడలా ఉన్నారు. మళ్ళీ ద్వాపర యుగంలో కౌరవ సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టాలి అని ఆ రామచంద్రమూర్తే కృష్ణ భగవానుడుగా అర్జునుడికి సారథ్యం వహిస్తుంటే, అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడి యొక్క పతాకం మీద చిహ్నంగా హనుమ నిలబడ్డారు. నిలబడి ఆయన కూడా భగవద్గీత విన్న వారిలో హనుమ కూడా ఉన్నారు. ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, హనుమ స్వయంగా భగవద్గీతకి వ్యాఖ్యానం చేశారు అని. అది పైశాచీ భాషలో ఉంది అంటారు. కాబట్టి భగవద్గీత విన్నారు. అర్జునుడి యొక్క రథం రక్షింపబడడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అర్జునుడి యొక్క కేతనానికి పతాకం మీద హనుమ యొక్క చిహ్నం ఉండడమే. అలాగే
కలియుగంలో ధర్మ సంస్థాపన చెయ్యవలసి వచ్చినప్పుడు, సనాతన ధర్మాన్ని కాపాడవలసి వచ్చినప్పుడు సమర్థ రామదాసు గారిగా వచ్చి మళ్ళీ శివాజీ చేత హైందవ సామ్రాజ్యాన్ని స్థాపింపచేసినటువంటి వ్యక్తి మహాపురుషులైనటువంటి హనుమ యొక్క అవతారమే సమర్థ రామదాసు గారి యొక్క అవతారం. కాబట్టి ఆయనకున్నటువంటి బలం, ఆయనకున్న శక్తి ఎప్పుడెప్పుడు వినియోగింపబడినా అప్పుడప్పుడది ధర్మ సంస్థాపన కొరకు వినియోగింపబడింది. అంతటి మహాపురుషులు. అటువంటి హనుమ అంతటి వినయం కలిగినటువంటి వారు ఎన్నడూ కూడా భక్త రక్షణ చేస్తూ ఉంటారు. రాముడా రామకథ ఏది కావాలి అంటే హనుమకి రామకథ చాలు. రాముడు ఎంత గొప్పవాడో రామకథ అంత గొప్పది. రామకథకి రామచంద్రమూర్తికి తేడా హనుమ చూడలేదు. అందుకే శ్రీరామచంద్ర ప్రభువు అవతార పరిసమాప్తి చేస్తూ నాతో వచ్చేసే వాళ్ళు ఎవరున్నారు అని అడిగారు. ఆయనతో పాటు ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిన వాళ్ళందరూ ఉత్తరాఖండలో బయలుదేరారు. ఆయన సరయూ నది ప్రవేశం చేసి రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు ఎందరో వెళ్ళిపోయి సరయూ నదిలో శరీరాలు విడిచిపెట్టేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగారు. ఇక హనుమ అన్నారు, ప్రభు మీ నామం చాలు, మీ కథ చాలు. మీ కథ ఎక్కడ చెప్పబడుతుందో నేను అక్కడికి వెళ్ళి ఉంటానన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి హనుమతో పాటుగా ఇంకొక నలుగురికి వరం ఇచ్చారు. మదంగే జీర్ణతాం యాతు, ఓ హనుమ, నీ ఉపకారమునకు ప్రత్యుపకారము నేను చెయ్యలేను, కానీ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. మక్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. నా మాట నువ్వు పాటించు. ఎంతకాలము ఈ భూమండలం మీద రామకథ చెప్పబడుతుందో అంతకాలము నీవు ఈ భూమండలము మీదే ఉండు. అందుకే రామచంద్రమూర్తి నరుడిగా అవతార స్వీకారం చేసిన ఆయన ఏ నరుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు. అది శ్రీరామాయణంలో ఒక గంభీరమైన ప్రత్యేకమైన విశేషం. ఆయన నరుడిగా వచ్చారు, నరుడి ఖ్యాతి నిలబెట్టారు, కానీ ఏ ఒక్క నరుడిని ఆయన చిరంజీవిగా ఉండమని అనుగ్రహించలేదు. 5 వానరులను అనుగ్రహించారు. మీ 5 చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను అన్నారు. వాళ్లే హనుమ, విభీషణుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు. ఈ 5 వరం ఇచ్చారు. అందులో ప్రత్యేకించి హనుమకి మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర, ఓ హనుమ, ఈ లోకంలో నా కథ ఎంతకాలం చెప్పబడుతుందో అంతకాలము నువ్వు ఉండు. ఇప్పుడు ఎక్కడ రామకథ చెప్పబడుతుందో, ఎక్కడ రామనామము కీర్తింపబడుతుందో, ఎక్కడ శ్రీరామనామము వ్రాయబడుతుందో, ఎక్కడ శ్రీరామ భజనము జరుగుతుందో, ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభువుని స్తోత్రం చేస్తారో అక్కడికి హనుమ వస్తారు. పిల్లవాడికి ఎవరు చెప్పారు పాలు తాగాలని? ఎవరైనా నేర్పారా? వాడు అమ్మ స్తన్యంలోంచి పాలు ఎలా స్వీకరిస్తున్నాడు? అలాగే ఆయన కూడా పండు కోసం చూశారు. ఆయన ఇలా తలెత్తి చూశారు పైకి. అరుణారుణ కాంతులతో సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. చూశారు, అబ్బా ఎంత ఎర్రటి పండు అనుకున్నారు. వాల్మీకి మహర్షి అన్నారు, జపా కుసుమముల గుత్తి అన్నారు. ఎంత గొప్పగా వేస్తారో నిజంగా ఉపమానం వాల్మీకి మహర్షి దగ్గరే నేర్చుకున్నాడు కాళిదాసు. జపా పుష్పముల గుత్తి అలా ఉన్నాడు, ఎర్రటి బింబం. ఎప్పుడైనా సముద్రపుటును చూడాలి మీరు, సూర్యబింబాన్ని. పైకి వచ్చేటప్పుడు స్త్రీ లలాటమునందు పెట్టుకున్న కుంకం బొట్టు ఎలా ఉంటుందో మొదట అలా వస్తాడు, ఎర్రగా అరుణారుణ బింబం. ఆ కాంతులే పడతాయి ఆకాశం అంతా. అటువంటి ఎర్రటి బింబాన్ని చూశారు. ఓ ఇంత ఎర్రగా ఉందంటే ఇది మంచి పండు, నేను తినాలనుకున్నారు. తినాలని అందరూ అనుకుంటారు, శైశవము అంటారు, తెలియనితనం. కానీ తినాలి అనుకోగానే ఎగరడం మొదలుపెట్టారు. ఎలా అంటే కొన్ని వేల యోజనములను అధిగమించగలిగిన వేగంతో వెళ్ళిపోతున్నారు. వెనక కొడుకు పరిగెడుతుంటే ఒరే 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 తండ్రి వెంటబడినట్టు ఇంత వేగంగా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా పుంజేసుకుంటాడు ప్రకాశం. ఇప్పుడు
ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఎక్కడ దాహం వేసేస్తుందో ఆ సూర్యుని యొక్క తాపానికని భయపడి వెనక నుంచి వాయువు తండ్రి చల్లటి స్వరూపాన్ని పొంది చల్లటి గాలి వేస్తూ వెంట పెడుతున్నాడు. ఈయన గబగబ సూర్యబింబం దగ్గరికి వెళ్ళిపోయి సూర్యబింబాన్ని పట్టుకున్నాడు. సూర్యుడు ఒక్క క్షణం ఆలోచించాడు, కాల్చెయ్యాలి, నన్ను ముట్టుకున్నాడు, వెంటనే భస్మం అయిపోవాలి, సంపన సంపత్త. మహర్షి ఒక అద్భుతమైన మాట వేశారు. అది మహాత్ములకు ఉండవలసిన లక్షణం, ఒక వ్యక్తి పెరుగుతున్నప్పుడు నేర్చుకోవలసినటువంటి లక్షణం. వీరికి దోషములకు సంబంధించినటువంటి జ్ఞానము లేదు అన్నాడు. శిశువుని కోప్పడకూడదు, వాడిని కొట్టేయడం, వాడిని తిట్టేయడం చేయకూడదు. ఎందుకంటే వాడికి దోషం అనగా ఏమి వాడికి తెలియదు. అదోషజ్ఞత్వం, వాడికి పాపం ఇది తప్పు ఇది చేయకూడదు అని వాడికి తెలిస్తే కదా వాడు చేయకుండా ఉండడం. అసలు వాడికి ఏం తెలియదు కాబట్టి వాడు శిక్షకి అర్హుడు కాడు. పైగా ఎంత శిక్షకి అర్హుడు కాకపోయినా లోకానికి వెలుతురు ఇచ్చేటటువంటి నన్నొచ్చి పట్టుకుంటే ఊరుకోవచ్చా? ఊరుకుంటాను. ఎందుకో తెలుసా? అసలు ఈయన ఆవిర్భావమే దేవతా కార్యం కోసం జరిగింది, అందుకని నేనేం చెయ్యనన్నాడు సూర్యుడు. అంటే కోపం తెచ్చుకుంటే కారణం ఉండాలి, కోపాన్ని ఉపశమిస్తే విడిచిపెట్టేస్తే కారణం ఉండాలి. కోపం తెచ్చుకునే మనసు ధర్మంతో తెచ్చుకుంటే, కోపాన్ని విడిచిపెట్టే మనసు వెన్నముద్దంత మెత్తగా ఉండాలి. రామాయణం చదివికున్న వాళ్ళకి, రామాయణం జీర్ణమైన వాళ్ళకి జీవితంలో కోపాన్ని విడిచిపెట్టడం కూడా ఎంత అవసరమో అర్థం అవుతుంది. పట్టు కూర్చోకూడదు, కోపంతో విడిచిపెట్టేసేయాలంతే. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు హనుమ. పావు తన ఒంట్లో పొట్టిన కుబుసాన్ని తానే వదిలేసినట్టు నిజమైనటువంటి సాధకుడు తనలోంచి పైకొచ్చిన కోపాన్ని తాను వదిలిపెట్టేయాలి సందర్భం చూసి. పట్టుకు కూర్చోకూడదు అంటారు. అందుకే సూర్య భగవానుడు ఆ హనుమ జోలికి వెళ్ళలేదు. ఆయన అది పండనుకుని దాన్ని పట్టుకుని తినబోతున్నారు. ఆ రోజు పర్వం రాహు వచ్చాడు సూర్యబింబాన్ని గ్రసించడానికి. ఒక్కసారి రాహువు వంక చూశారు. ఓహో, బాల్య చాపల్యం కాదు, పిల్లలు చూడండి ఇది పట్టుకుంటారు వదిలేస్తారు, ఇంకోటి పట్టుకుంటారు. అలా దీనికన్నా రాహు బాగున్నాడని ఏరి రాహువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడే పుట్టిన పిల్లవాడు, ఇంకా కొద్ది నిమిషములైంది, కానీ ఆయన తేజస్సు చూసి, ఆయన బలం చూసి, ఆయన వేగం చూసి, ఆయన జవం చూసి రాహువు హడిలిపోయాడు. హడిలిపోయి స్వర్గలోకానికి పరిగెత్తాడు. ఇంద్రా 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 అని అరుస్తూ వెళ్ళాడు. ఇంద్రుడు దిగ్గున లేచి ఏమైందన్నాడు. నువ్వు నాకు వరం ఇచ్చావు, పర్వదినాల్లో సూర్యబింబాన్ని గ్రసించవచ్చన్నావు, ఇవాళ నేను వెళ్ళేటప్పటికి ఇంకొకడు కూడా తింటున్నాడు, కాబట్టి నువ్వు మాట తప్పావన్నాడు. నేను మాట తప్పలేదు, సూర్యబింబాన్ని గ్రసించే అధికారం ఎవరికీ లేదు, ఒక్క నీకే ఇచ్చాను పర్వదినంలో, కాబట్టి నేను వస్తాను పదని. అబ్బో, 4 దంతములతో ఉంటుంది, మదజలాన్ని స్రవిస్తున్నటువంటి తెల్లటి ఐరావతం ఎక్కి బయలుదేరాడు రాహువుని తీసుకొని. సూర్యబింబం దగ్గరికి వచ్చాడు ఇంద్రుడు. ఈ రాహువు వెళ్ళిపోగానే మళ్ళీ రాహువుని విడిచిపెట్టి మళ్ళీ సూర్యబింబాన్ని పట్టుకున్నారు హనుమ. చూసి ఇప్పుడు మళ్ళీ రాహు వచ్చాడు. ఉదయం మళ్ళీ వచ్చింది రాయి పండని మళ్ళీ రాహువు దగ్గరికి వెళ్ళారు. ఆ రాహువు భయపడి ఇంద్రా 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 అంటూ ఐరావతం దగ్గరికి పరిగెత్తాడు. ఈ పండు కన్నా ఇంకా బాగుందిరా, ఇదేదో తెల్లగాను అని చెప్పి ఏనుగులు పట్టుకున్నారు. ఐరావతాన్ని పట్టుకుని కొరకపోతున్నారు. అదే ఈ ప్రాణి లోకంలో ఎప్పుడు వచ్చింది, ఎంత వేగంగా ఎలా పైకి వచ్చింది, ఎలా పట్టుకుంది సూర్యబింబాన్ని, ఇది ఐరావతాన్ని గ్రసించేస్తోంది, ఇక ఉపేక్షించకూడదని వజ్రం తీసి కొట్టాడు ఇంద్రుడు. ఆ దెబ్బకి పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిపోవడంలో ఎడమ దవడ విరిగిపోయింది. విరిగిపోగానే వాయుదేవుడు వచ్చి చూశాడు. చూసి ఆ పిల్లవాడిని 2 చేతులతో పైకెత్తి పట్టుకుని సమీపంలో ఉన్నటువంటి గుహలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. ఆయనకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? కోపం వస్తే ఓ కారణం ఉండాలి, అర్థం పర్థం లేని కోపం వచ్చిందండి ఏం కథ చెప్పినా తప్పేం లేదు, కానీ కారణం చెప్పకపోతే అర్థం ఉండదు దానికి, ప్రవచనం ఎందుకు అవుతుంది? కోపం రావడానికి కారణం ఏంటంటే వాడు శిక్షార్హుడు కాడు, శిశువు, వాడికి దోషం తెలియదు కాబట్టి సూర్యుడు వదిలేశాడు. దోషం తెలియని పిల్లవాడిని ఇంద్రుడు ఎలా కొట్టాడు ఇంత దెబ్బ? ఇందుకు కోపం వచ్చింది. కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు? తన చేతిలో ఏదుందో అది ఆఫ్ చేస్తాడు కదా,
లోకంలో అది చాలా సహజమైన విషయం కదా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నేను ఎవ్వరి యందు ప్రసరించను. వాయువు ప్రసరించాలి, వాయువు లోపలికి వెళ్ళి పైకి వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఎవ్వరి యందు ప్రసరించను, తిరగను. అంటే ఊపిరి తీసి విడిచిపెట్టడమే అని మీరు అనుకోకండి. ఊపిరి, ఆ వాయువు శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది అని, అంతటా తిరుగుతుంది కాబట్టి సంధిబంధములు వంగుతాయి అని, ఈ మోకాళ్ళు అవి వంగుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే వాయువు అన్ని భూతముల యందు కూడా కదలడం కూడా మానేశాడు, అన్ని జీవుల యందు ఆయన కదలడం మానేస్తే కాష్టభూతాని జిజ్ఞిరే అన్నారు మహర్షి. కాష్టభూతాని అంటే కర్రలు ఎలా ఉంటాయో అలా నిలబడిపోయారు. శవం, మనిషి చనిపోగానే మీరు వెళ్ళి చెయ్యి ఇలా ఎత్తారనుకోండి, ఇలా కదులుతుంది. ఏదో కాలు ఎత్తారనుకోండి, మోకాల దగ్గర కాలు కదులుతుంది, మెడ తిప్పితే కదులుతుంది. 5 గంటలు అయిపోయింది అనుకోండి, శరీరంలో కదులుతున్న వాయువు ఏదుందో అది మెల్లిగా ఇంకా ఆగిపోతుంది. ఆ వాయువు కానీ ఆగిపోతే కర్రలా అయిపోతుంది. కర్రలా అయిపోయిన తర్వాత మీరు కాలు మరుద్దామని కాలు పైకి ఎత్తారనుకోండి, మొత్తం శరీరం కర్రలా లేస్తుంది పైకి. అది అలా అయిపోవడానికి కారణం వాయు ప్రసారము శరీరంలో ఆగిపోయింది. అన్ని కాష్టభూతాన్ని జిజ్ఞిరే, ప్రపంచంలో ఎక్కడి జీవులు అక్కడ అలా కర్రలు నించున్నట్టు నించుండిపోయాయి. ఇప్పుడు ఇలా నించుండిపోతే దేవతలు వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వెళ్ళడం అంటే, వాళ్ళకి ఆకలి ఇస్తూ ఉంటుంది. దేవతలకు లక్షణం ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి తీర్చి వాళ్ళు మనం ఇచ్చిన హవిస్సు వాళ్ళు తింటారు దేవతలు. అందుకే కదా స్వాహ అని యజ్ఞంలో ఇస్తే దేవతలు వచ్చి తింటారు. దేవతలకి అన్నం మనం పెడతాం, మన అన్నానికి కావలసిన వర్షం దేవతలు ఇస్తారు. అది పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడేటటువంటి ఒక వ్యవస్థ. మనం ప్రభుత్వానికి పన్నులు కడతాం, ప్రభుత్వం ఓ గ్రంథాలయం పెడుతుంది, ఓ విద్యాలయం పెడుతుంది, ఓ ఆసుపత్రి కడుతుంది. మనం కట్టిన డబ్బులతోటే ప్రభుత్వం మనకు కావలసినవి పెట్టినట్టు, ప్రభుత్వం పెట్టినవి అనుభవించి మనం మళ్ళీ పన్ను కట్టినట్టు, ఇది వ్యవస్థ గుండ్రంగా తిరుగుతున్నట్టే లోకంలో కూడా ఈశ్వరుడు ఒక వ్యవస్థ పెట్టాడు. నువ్వు దేవతలకి హవిస్సులు ఇస్తూ ఉండు, దేవతలు నీకు వర్షం కురిపిస్తూ ఉంటారు, నువ్వు మళ్ళీ అన్నం తింటుండు భోగం అనుభవిస్తూ ఉండని. ఈ వ్యవస్థకి ప్రమాదం వచ్చింది, దేవతలకి తినడానికి లేదు. ఇప్పుడు హవిస్సులు ఆగిపోయాయి. మహర్షి చాలా అద్భుతమైన మాట ఒకటి అన్నారు, నిహి స్వాహాకార వషట్కార అన్నారు. స్వాహాకారము వషట్కారము ఆగిపోయాయి అన్నారు. స్వాహాకారం అంటే చేతితో హవిస్సు తీసి నెయ్యి తీసి స్వాహ అంటూ వెయ్యాలి. అలా వేస్తే దేవతలకు ఎడుతుంది. వీడికి వెయ్యడానికి ఇప్పుడు కాష్టభూతాని జిజ్ఞిరే, ఆ చెయ్యి స్తంభించిపోయింది, కదలదుగా. కదలనప్పుడు ఎలా వేస్తాడు హవిస్సుని? వెయ్యడం కుదరదు. వెయ్యడం కుదరదు కాబట్టి ఆగిపోయింది. అలాగే వషట్కారం ఆగిపోయింది. వషట్కారం అంటే వేద మంత్రాన్ని నోటితో పలకాలి. వేద మంత్రాన్ని నోటితో పలకాలి అంటే ఊపిరి తీయాలి. ఊపిరి తీయకుండా మాట్లాడడం కుదరదు, ఊపిరి తీస్తూ మాట్లాడడం కుదరదు. మీరు ఎందుకు వెళ్ళారు దేవతలు అన్నదాన్ని జాగ్రత్తగా గమనించాలి. అంత ధర్మం మాట్లాడతారు మహర్షి రామాయణంలో. నేను ఊపిరి తీసుకున్నాను అనుకోండి మాట్లాడతాను, విడిచిపెడుతూ మాటగా మాట్లాడతాను. ఊపిరి తీస్తూ మాట్లాడండి కోటేశ్వరరావు గారు అన్నారు అనుకోండి, నేను ఊపిరి తీస్తూ మాట్లాడడం కుదరదు, ఊపిరి తీసేసి మాట్లాడతాను. అందుకే వాక్యానికి వాక్యానికి మధ్యలో చిన్న వ్యవధి వస్తుంది. అంటే అప్పుడు నేను ఊపిరి తీసుకున్నానని గుర్తు. ఆ తీసుకున్న ఊపిరిని మళ్ళీ వాక్కుగా మారుస్తాను. అసలు ఊపిరి తీసుకోనప్పుడు ఇంకా వేదమంత్రం ఎలా చెప్తాడు? చెప్పలేడు. మంత్రము లేదు, మంత్రంతో స్వాహాకారము లేదు. ఈ రెండూ లేనప్పుడు ఏమైపోయిందని అడిగారు. ధర్మం పోయిందన్నారు. ధర్మ వివర్జిత. ఏది చేసి తీరాలో అది చెయ్యడం మానేశారు. కాబట్టి దేవతలు సుఖాలు ఇవ్వరు, వీళ్ళు దేవతలకు అన్నం పెట్టరు. వాళ్ళకి ఆకలి, వీళ్ళకి సుఖాలు లేవు. వీళ్ళు కాష్టభూతములైపోయారు. ఇప్పుడు లోకములకంతటికీ కూడా పరమేశ్వరుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ నిలబడిపోయింది. హనుమ యొక్క అవతారావిర్భావ సమయంలో ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది. అందుకు వెళ్ళారు దేవతలు బ్రహ్మగారి దగ్గరికి.